గ్రీష్మేంద్ర శరద్దవేః స్మాతో లాగాలా లాగండి అదే 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 లాగ అది కాదు ఇది లాగండి నవానాం గ్రహాణాం అత్యంత ఆనమోద్యతా ఫలసిద్ధిరస్తు తథాస్తు శతమిరిశతం దీర్ఘమాయుః ఆయుష్యాభివృద్ధిరస్తు సర్వతం హరతు మే పాపం దుర్వాదుష్ప్రణాశిని అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓకే సార్ ఇటు ఇటు 3 సార్లు అటు 3 సార్లు అటు 3 అటు అటు 3 అటు అటు ఇట్స్ గుడ్ వెరీ గుడ్. సూర్యాదీనాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. చైర్మన్ సార్ జిల్లా గ్రంథాలయాన్ని పురాణాలన్నీ కూడా గ్రంథాలయం ఇక్కడి నుంచి ప్రారంభమవుతాయి. మనం నాగర్కర్నూలు నియోజకవర్గం నుంచి అందరం ఇక్కడే గ్రంథాలయం ఉంది కాబట్టి ఎంత సైలెన్స్ మెయింటైన్ చేస్తే మనం చెప్పేది అందరికీ అర్థమవుతుంది. ఈనాడు నూతన గ్రంథాలయ భవనం ప్రారంభోత్సవానికి అదేవిధంగా మిత్రులు రాజేంద్ర గారు లైబ్రరీ చైర్మన్ గా ప్రమాణ స్వీకార దినోత్సవంగా వేదిక నిర్వహించిన పెద్దలు ఎమ్మెల్సీ కూర్చున్న దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా అన్న అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, అన్న కల్వకుర్తి శాసనసభ్యులు కాసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక అలంకరించిన అచ్చంపేట నుంచి వివిధ స్థానాల్లో చైర్మన్ గా వచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా కౌన్సిలర్లకు, కేవీనర్లకు, కొత్తగా నాగర్కర్నూలు మార్కెట్ చైర్మన్ గా ఇలా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రమణారావు గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ జంగయ్య గారికి, మా నాగర్కర్నూలు కౌన్సిలర్ మిత్రులకు, ఇక్కడ విచ్చేసిన అధికారులకు, మీడియా మిత్రులకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నాగర్కర్నూలు పట్టణంలో గ్రంథాలయం ఇంత పెద్దగా కట్టినందుకు, ఆ రోజు కట్టించిన వారికి, అధికారులకు, మా మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు చెప్తూ, రాజేంద్ర గారు ఈ బిల్డింగ్ లో మొదటిసారి చైర్మన్ కాబట్టి నాగర్కర్నూలులో చాలా మంది పెద్ద చదువులు చదవడానికి ఒక స్థలం లేదు. ఇది చాలా అందంగా ఉంది. దీనికి సంబంధించిన పుస్తకాలు కానీ, టేబుల్ కానీ, ఫర్నిచర్ కానీ వాళ్ళు చదువుకోవడానికి, అంటే చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్, లేకపోతే ఈ గ్రూప్ 1 సర్వీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి చాలా మంది ఉన్నారు వీటి చుట్టుపక్కల. మీరు తప్పకుండా అతి త్వరలో దీనికి సంబంధించిన ఫర్నిచర్ కానీ, పుస్తకాలు కానీ, ఎవరైనా దాతలు ఉంటే పాత పుస్తకాలు కూడా, మనకు సంబంధించిన జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు కూడా ఎవరైనా దాతలు ఉంటే వారు కూడా కోరి ఈ లైబ్రరీలో పెట్టి వాళ్ళకు సంబంధిత పుస్తకాలు కూడా ఇలా అమర్చాలని చెప్తూ, గ్రంథాలయం అంటేనే పుస్తకాలు, సైలెంట్ గా ఉండి చదువుకొని రేపు మన నాగర్కర్నూలు జిల్లాకు సంబంధించిన వారు ఎవరైనా
అధికారులు కావడమో లేకపోతే పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఐఏఎస్ లో ఐపీఎస్ లో గ్రూప్ వన్లలో ఆర్టీఓలో ఎంఆర్ఓ అయితే అది మనకే గౌరవకారణం కాబట్టి దీనికి సంబంధించి అధికారులు అన్ని పూర్తి చేసుకొని మీరు దీని పూర్వ వైభవం గ్రంథాలయానికి అంతకుముందు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రామాల్లో పేపర్ వచ్చేది. గ్రామాల్లో చిన్న గ్రంథాలయం ఉండేది, దానికి ఒక పేపర్ కొన్ని పుస్తకాలు ఉండేది. దాని గురించి మీరు దృష్టి పెట్టి తప్పకుండా అవి కూడా డెవలప్ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన లైబ్రరీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ. మంచి వాతావరణంలో నిర్మాణం చేయబడ్డది. అన్నిటికీ దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఫర్నిచర్ కావాలి, తర్వాత బుక్స్ కావాలి, ర్యాక్స్ కావాలి. అన్నిటికీ అందరూ ఎమ్మెల్యేను మాతో పాటుగా గౌరవ మంత్రివర్యులు జిల్లా మంత్రివర్యులు రూపల్లి కృష్ణారావు గారి సహకారంతో, అదేవిధంగా ఎంపీ అయినటువంటి డాక్టర్ మల్లురావు గారి సహకారంతో ఈ జిల్లా గ్రంథాలయాన్ని అత్యంత వైభవంగా అత్యంత ఆధునికరంగా చేయాలని మా అందరి ఆలోచన ఉంది. దానికి తగ్గట్టుగానే హిందీ ఇక్కడ ఇంతకుముందు ఇప్పుడు వచ్చి చేశాము. లెఫ్ట్ సైడ్ అంతా కూడా మార్నింగ్ పెద్దలు ఎవరు వచ్చినా కానీ ఇక్కడ పేపర్ సెక్షన్, మ్యాగజైన్స్, పేపర్ ఇవన్నీ కూడా కింద ఉంటాయి. పైన పోతే ఇక్కడ చైర్మన్ రూమ్, తర్వాత ఆఫీస్, తర్వాత దానికి సంబంధించిన సెక్రటరీ వాళ్ళ రూమ్ ఉంటాయి. ఇదంతా కూడా పెద్ద హాల్ ఉంటుంది. ఒక బుక్ బ్యాంక్ పెట్టి అక్కడ నుంచి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు అంతేనా టైమింగ్స్. మార్నింగ్ 8 ఈవినింగ్ 8 వరకు 12 అవర్స్ ఉంటుంది. ఈ 12 అవర్స్ లో ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి స్టూడెంట్స్ సంబంధించిన బుక్స్, ఆల్ టైప్స్ ఆఫ్ బుక్స్ అందరూ కూడా వాడుకోవచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ మా సెక్రటరీ గారు, మా చైర్మన్ గారికి ఒకటి చెప్పడం ఏంటంటే అందరికి ఐడి కార్డు ఇష్యూ చేయాలి. అక్కడ బుక్స్ ఇష్యూ చేస్తే దానికి ఏదైనా ఒకటి డిపాజిట్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు తీసుకొని అందరికి అవకాశం కల్పించండి. ఎవరు చదువుకున్నా ఇది లైబ్రరీ ఫర్ ఆల్, నాట్ ఓన్లీ ఫర్ వన్ కాన్స్టిట్యూన్సీ, జిల్లా ఎంటైర్ జిల్లా. అన్నిటి మించి జిల్లా లైబ్రరీ ఏ రకంగా డెవలప్ అయిందో అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో లైక్ అచ్చంపేట కానీ, కొల్లాపూర్ కానీ, కలపూర్ కానీ ఈ టైపులోనే బాగా డెవలప్ చేస్తే ఈ మధ్య కాలంలో ఎక్కడ ఉద్యోగం రావాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ కావాల్సిందే, దాని ఆర్డర్ ఆఫ్ మెరిట్ చూడాల్సిందే. వితౌట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కడ కూడా జాబ్స్ వచ్చే పరిస్థితి లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మా అచ్చంపేటలో ఒక 60 లక్షలు శాంక్షన్ ఇచ్చాం. అది నా ఎస్డిఎం ఫండ్ నుంచి 60 లక్షలు శాంక్షన్ ఇచ్చాను. స్టడీ హాల్ పెడితే పక్కనే లైబ్రరీ మళ్ళీ 10 lakhs అక్కడ అన్ని బుక్స్ పెట్టి ఎవరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోతే వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్ని ప్రొవైడ్ చేయాలని ఆలోచన ఉంది. రాబోయే కాలంలో జిల్లా లైబ్రరీతో పాటుగా అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈ లైబ్రరీ కోరుతూ అన్నిటి మించి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముందుగా నేను ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నా. అడిగిన వెంటనే వారు కూడా స్పందించి, రాజేంద్ర గారు నాకు బాగా తెలుసు, మంచి వ్యక్తి, ఎప్పటి నుంచో నాకు కూడా పరిచయం ఉండదు, ఉద్యమకారుడు, కోహేన్ అని చెప్పారు. దానికన్నా ముందు మా ఎమ్మెల్యేలు, మా రాజేష్ రెడ్డి గారు కానీ, మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మా ఎమ్మెల్సీ గారు రామోదర్ గారు కానీ, అదేవిధంగా కృష్ణారావు గారు, ఎంపీ గారు అందరూ కూడా వీళ్ళందరి కోఆపరేషను, వీళ్ళందరి మరి కావాలన్నప్పుడు వెంటనే స్పందించి మీరు తీసుకోమని చెప్పడం వల్లనే ఇవాళ రాజేంద్ర గారు ఇవాళ ఈ చైర్మన్ పని రావడం జరిగింది. మేము నలుగురం ఎక్కడ ఉన్న ఒకటే మాట అంతేనా సార్? ఒకటే మాట. కాబట్టి నేను జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక కోరిక ఉన్న నాకు రాష్ట్రం అనేవి కానీ మా జిల్లాలో నాలుగు జిల్లాలో 4 గెలవాలని కోరినాం, 4 గెలిచింది. జిల్లాలో అన్ని గెలిచింది ఒకటే రాష్ట్రం. ఆ టైప్లో పనిచేసినాం, అందరూ కోఆపరేట్ చేసారు. మరి అదేవిధంగా మరి సిన్సియారిటీకి హార్డ్ వర్క్ నిదర్శనం రాజేంద్ర గారు. గతంలో ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పనిచేసాడు. 10 సంవత్సరాలు 2001 నుంచి 12 వరకు పనిచేసాడు. కానీ అక్కడ తగిన గుర్తింపు రాలేదు. నేను చెప్పడం కాదు కానీ మీ అందరికి తెలుసు. కానీ గుర్తింపు ఇవ్వాలి, సరైనటువంటి పర్సన్కు సరైన టైంలో గుర్తింపు ఇవ్వాలని ఆలోచన ఉన్నది. ఆలోచన మేరకే వారికి వల్ల ఈ జిల్లా లైబ్రరీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన మా పెద్దలందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఏదైతే నమ్మకంతో మీకు జిల్లా చైర్మన్ పదవిని ఇచ్చామో అదే నమ్మకంతో బాగా కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ జిల్లా గ్రంథాల చైర్మన్ పదవికి వన్నదేవాలని బాగా కష్టపడండి. అన్ని నియోజకవర్గాల్లో ఈ బుక్స్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మాతో మాట్లాడండి. అక్కడ మీ జిల్లా, నేను స్టేట్ జిల్లా చైర్మన్ ఉన్నాడు ఎవరు రియాజ్, నాకు అత్యంత క్లోజ్. నేను ఆయన కలిసి 3 రోజులు పనిచేసాను.
నేను మండలి ఇన్ఛార్జ్ అయితే వారు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉంది. నాకు రోజు మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి